పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి ముచ్చట? గ్రామ పంచాయతీ ఆర్థికంగా బాగాలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవ్వడిత్తలేడు. ఎవరినన్నా కలిసేటందుకు పోతే లీడర్లు దొంగలను చూసినట్టు చూస్తాను. ఊళ్ళ సర్పంచులను ఎమ్మెల్యే దగ్గరికి పోతే అపాయింట్మెంట్ కూడా ఇత్తలేడు. వీడు అత్త దప్పున గల్మాలు ఉన్న చెప్పులు గిట్లా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. మన గ్రామ పంచాయతీల పరిస్థితి అగో మా ముసలోని మాటలల్లా ఏదో తేడా కొడుతున్నది. ఏంది కావచ్చు? ఓ తాత ఏందే ఫోన్లలో గంటగానం దండలాడుతున్నావు? నన్ను చంపుతారా మరి? మీరు నన్ను కోసిన ₹1 వెళ్ళది. మీరే ఎత్తరైనా చదువుకోవాలి. మరి నన్ను ఏం చేయమంటారు? ఊళ్ళో నేను వెళ్ళిపోనా మరి? ఓ తాత ఇంతకి ఏమైందే చెప్పే? అసలు అన్నకు నీకు నడుమ ఏదన్నా పంచాయతీ గిట్ల అయిందానే? నేను ఇంటికి రాను. నేను ఇంటికి వస్తే ప్రతిరోజు నా ఇంటి ముంగట ఎంతమంది ప్రజలు ఎన్ని రకాల సమస్యలతోటి లైన్లు కడతాలో నువ్వు చూస్తలేవారా? ఒకడేమో సర్పంచ్ సాబు నా ఇంటి ముంగట తంబాలకు లైట్ వెలుగుతలేవు అంటాడు. ఇంకోడేమో సర్పంచ్ సాబు మా వాడకట్టకు మురికాలో సాఫ్ చేయవా అంటాడు. ఇంకోడేమో సర్పంచ్ సాబు మా వాడకట్ట తొవ్వ వర్షాకాలం వచ్చిందంటే చేపల చెరువు అవుతుంది, దానికి సీసీ తొవ్వ పోయేవా అని అంటాడు. ఇట్లా ఎంతమంది ఎన్ని రకాల సమస్యలతోటి నా ఇంటి ముంగట లైన్లు కడతాలు నాకు మొర పెట్టుకుంటారు చెప్పు. ఆ సమస్యలు తీర్చకుంటే నేను నన్ను ఊళ్ళో ఉండనిస్తారా? నేను ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళోకి రాని చెప్పు? నేను రాను, ఊళ్ళోకి రాను, ఏం చేయను. పరిస్థితి మంచిగా లేదు, నా గతి గట్లున్నది. సర్పంచ్గా గెలిచిన కానిచ్చారు ఏనాడన్నా సుఖంగా ఇంత నిద్రపోయినారా ఒక్క రోజు? మరి ఊళ్ళో సర్పంచ్ ఓట్లకు ముంగట అవన్నీ పనులు చేపిస్తా అని ఏతులు ఎందుకు కొట్టినా పెద్ద మనిషి? అప్పుడు తెలియలేదా ఇంత గోసుంటదని? ఓట్లకు ముంగట అంటే గెలిచేటందుకు నోటికి ఏదైతే అదే మాట్లాడినా. అప్పుడు జనాలు కూడా గొర్రెల లెక్క నమ్మిలు, నాకు ఓట్లు గుద్దిళ్ళు గెలిపించారు. ఇప్పుడు నేను సర్పంచ్నైనా, కానీ ఇప్పుడు నిధులు లేవు, వత్తలేవు. నేను ఏం చేయాలి చెప్పు? అరే ఏం చేయాలంటే ఎమ్మెల్యే సభ దగ్గరికన్నా పోయి ఏమన్నా అడగపోయినావా నిధులు? ఎమ్మెల్యే సారు రోలు పోయి రోకలకు చెప్పుకున్నట్టు వాళ్ళ గతి కూడా గట్లనే ఉన్నదట్రా. నిధులు లేవు, అభివృద్ధి లేదు. అసలు మంత్రులు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు అట్రా. ఇంచనో ఇంకా వాళ్ళ దగ్గరికి పోయి నేను నిధులు అడగనా? మన ఎమ్మెల్యే సారే బాధపడతాడు, నిధులు వస్తలేవా ఇస్తనే రావులు అని. అవును నిజమేనే తాత, చాలా మంది ఎమ్మెల్యేలు మా నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు వస్తలేవు, జనాలు మమ్మల్ని అడుగుతున్నారు, వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పాలని మంత్రులను నిలదీస్తున్నారటనే. నిలదీయరా? ఓట్ల ముంగట మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, ఓ ఆనాటి రోజులను పట్టుకొస్తాం అని చెప్పి అట్లా ఇట్లా అని ఏతులు వచ్చింది. ఇప్పుడు కనీసం గెలిచినాక మురికి కాలువలు సాగు చేస్తాను కన్నా నిధులు పట్టుక రాకపోతే మళ్ళీ ఓట్ల నాటికి జనాలు ఇండ్ల ముంగటికి రానిస్తారా? వాళ్ళదేమో నువ్వు ఇంటికి మొగాన్ని వస్తలేవుగా మరి. చెప్పుకుంటే ఇజ్జయి పోతుంది రా రవీంద్ర, ఏమని చెప్పుకోవాలరా జర సైజు. మరి కాదానే ఓట్లకు ముంగట నియోజకవర్గాలలో జనాలకు అన్ని పనులు చేపిస్తామని హామీలు ఇచ్చిండ్రు. ఆ పనులు చేయకుంటే మళ్ళీ ఓట్ల నాటికి ఊళ్ళకి రానిస్తారా మీ ఎమ్మెల్యేలను? ఆ సో ఎవరికి ఉండాలి? సర్కారు నడిపే పెద్దలకు ఉండాలి. నన్ను ₹1 అని ముఖ్యమంత్రి సార్ అనబట్టే. అభివృద్ధి నిధుల కోసానికి ఒత్తిటం చేయొద్దు అని మంత్రులు చెప్పవచ్చు. ఇక ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఊళ్ళో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతా అంటారు చెప్పు? పాపం చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచేటందుకు నియోజకవర్గాలల్లో మస్తు హామీలు ఇచ్చిండ్లే, కానీ ఇప్పుడు నిధులు రాక అభివృద్ధి చేయలేక కనీసం ఆ ఊర్లలో తిరిగే పరిస్థితి కూడా లేదటనే. అరే ఓట్లకు ముంగట ఎన్నో ముచ్చట్లు గప్పాలు వచ్చి సర్పంచ్ గెలిచే నేనే ఊళ్ళో తిరిగే పరిస్థితి లేదు. అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుంటుంది చెప్పు? ఊళ్ళో తిరుగుతారా? ఇక ఏమని చెప్పుకుంటారు జనాల దగ్గరికి వచ్చి? సర్కారు ఖజానా ఖాళీగా ఉన్నదటనే. మరి ఉన్న పథకాలకు పైసలు ఇచ్చుడే కష్టంగా ఉన్నది కాబట్టి ప్రజలకు మీరే అర్థమయ్యేటట్టు చెప్పాలని సర్కారు పెద్దలు ఎమ్మెల్యేలకు చెప్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి తాత. అయిపోయింది కానీ పరిస్థితి అయిపోయింది. ఓట్లకు ముంగట నేను వచ్చిన గప్పాలకు ఇప్పుడు అవి నెరవేర్చకపోతే నన్ను ఊళ్ళో ఉండనిచ్చుడు కాదు కదా, నా బట్టలని పొరక చేసి ఊళ్ళో నుంచి తరుగుతారు కావచ్చు. నేను గెలిచేటందుకు నా మీద నిలబడ్డోని ఓ అడ్డం నేను మస్తు మాటలు అన్నా. వాడిని లంగ అన్న, దొంగ అన్న, అసలు వాడిని ఊళ్ళో ఉండనిచ్చే అర్హత వానికి లేదని చెప్పి ఇప్పుడు నేనే అసలు పనులు చేయకపోతే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నన్ను ఊళ్ళో ఉండనిచ్చే పరిస్థితి ఉన్నదా? అంతే ఉంటది మరి. అరే సర్కారే ఏనన్నప్పుడు నువ్వైనా సర్పంచ్ ఏం చేస్తావే? ఆ సోయి సర్పంచ్ ఎలక్షన్ ముందు మైక్ పట్టుకొని కప్పాలు కొట్టినప్పుడు తెలియాలి. ఇప్పుడు నిధులు లేవంటే ఎవడు ఊకుంటాడు? అరే నేనేం చేయాలరా? అసలు వాళ్ళకి గతికి లేవంటే కోసరోని నన్నెవడు కానీ నాకే నుంచి వస్తాయి చెప్పు నిధులు? శాతగాను సర్పంచ్ ఎందుకు పోటీ చేసినావు, ఎందుకు గెలిచినావు?
నిధులు పట్టుకొని రాకపోయినావు అనుకో ఉరికించుకుంటూ కొడతావు ముసలోడా ఏమనుకుంటానో. అరే గట్లంటే ఎట్లనే అన్న ఊరి జనాలు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదనే. రాముల తాత బయలుకైనా చిట్ట ఉన్నవాట గీ నాకు రుణమాఫీ కాలే మెల్ల సార్ చెప్పరా అసలుకే లేదు మొగడా అంటే పొయ్యి కిందకి కచ్చలదేనా పిల్లమానడాట వెనకటికి ఇవ్వటం. ఇప్పుడున్న పథకాలకే నిధులు లేవాటరా అని అంటే ఇంకా ఈయన కాట రుణమాఫీ కాలేదట దాన్ని చేయించవాట. ఈ కొన్ని చల్లడు ఇక్కడ. అయ్యో గిట్లునే మా పరిస్థితి. ఇప్పుడే గిట్లుంటే ఇంకా ఓట్ల నాటికి మా పరిస్థితి ఎట్లుండాలి చెప్పు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండేటాలకు ఎమ్మెల్యేలు ఖర్చు పెడదామంటే నిధులు లేవట. ఊళ్ళకు పోతే చిన్న చిన్న పనులు సుతం చేపిస్తామని బాజప్తాగా చెప్పలేని పరిస్థితి ఉన్నదట ఎమ్మెల్యేలకు. ఇక గ్రామ పంచాయతీల కంటే కేంద్రం నుంచి ఎన్నో నిధులు వస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న పనుల మందం అయితే సర్పంచులు ఎల్లదిస్తున్నారు కానీ ఈ ఎమ్మెల్యేల పరిస్థితే ఇప్పుడు అంతకు అధ్వానంగా అన్నట్టుగానే ఉన్నదట. మరి ఇక రాబోయే 2 ఏళ్లల్లా ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తారో, వచ్చే ఎన్నికల్లా వాళ్ళను జనాలు ఎట్లా ఆదరిస్తారో చూడాలి మరి.